టాప్ 9 న్యూస్ కి స్వాగతం. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని 100 కోట్లకు తాకట్టు పెట్టిన నువ్వు అచ్చంపేట నియోజకవర్గం ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, దర్గా కమిటీ చైర్మన్ రఫీ, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, కాంగ్రెస్ సేవాదళ్ తాలూకా అధ్యక్షులు జగదీశ్వర్ ఘోరమైన ఓటమి చెంది సంవత్సర కాలం వరకు అచ్చంపేటనే అనే వైపే చూడని నువ్వు ఈరోజు కార్యకర్తల సమావేశం పేరుతో వచ్చి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పైన మరియు ఈ ప్రాంత అభివృద్ధి పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. గత 16 నెలల కాలంలో అచ్చంపేట ఎంతవరకు అభివృద్ధి జరిగిందో తెలుసుకోండి, మాట్లాడాలి. మా నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని పరామర్శించలేని మానవత్వం లేని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అచ్చంపేటలో గత 10 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన అచ్చంపేటను తిరిగి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనుల పేరుతోటి అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 100 కోట్లకు అచ్చంపేట ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన నువ్వు అచ్చంపేట గురించి మాట్లాడటం సిగ్గుచేటు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు ఎప్పుడో నిన్ను మీ టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి పడేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో అచ్చంపేటలో మళ్లీ భయాందోళన వాతావరణం. ఇప్పటి నుంచి కుట్రలు పన్నుతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా కార్యకర్తల సమావేశం పేరుతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు మొదలైన వాటిపైన నీకు అవగాహన ఉంటే తెలుసుకుని మాట్లాడాలి. అటువంటి నాయకులను పట్టుకొని ఇలా మాట్లాడాల్సిన విధంగా ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ విషయం చెప్పాలని అవసరం ఉంటుంది. మీరు ప్రజల పైన అడ్డగోలుగా మీరు ఇలా పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు తిరస్కరించారు, మిమ్మల్ని దూరంగా పెట్టిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు. 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కడో నెరవేరుస్తాను. 5 సంవత్సరాల తర్వాత హామీ నెరవేర్చకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడే హామీలు మొత్తం కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ఒకటొకటి నెరవేరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు గెలిచినా ఓడినా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అవసరమైతే వైద్య సేవ సహాయం చేసారు. ఇలా ప్రజలకు వాళ్ళకు అండగా ఉంటారు. కానీ నువ్వు ఓడిపోతే ఏం చేసినావు? 15 నెలలుగా ఒక్కసారి అచ్చంపేట నియోజకవర్గం రాలేదు. ప్రజల పక్షాన్ని ఎక్కడ కూడా నువ్వు నిలబడలేదు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా కనీసం మాట్లాడలేదు. కార్యకర్త కూడా పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ వచ్చి నంగరాచి మాట్లాడడం సరైనది కాదు. వంశీకృష్ణ గారు ఈరోజు వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అనుకోకుండా వారికి అనారోగ్యం నిమిత్తం వారు హాస్పిటల్లో వారు ట్రీట్మెంట్ ఇలా ఇంటికాడ ఉన్నారు. వారిపైన కూడా విమర్శ చేయడం చాలా సిగ్గుచేటు. ఇలా జినుకుట మైసమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జినుకుట మైసమ్మ అక్కడ ఒక దేవాలయం స్వయంభూ మైసమ్మ ఉంది. ఉన్నాక నీవే మాట్లాడుతావు. నేను సొంత డబ్బులు పెట్టి ఇలా గుడి కట్టే చెప్తాను. గుళ్ళు ఎవరు సొంత డబ్బులు పెట్టి కట్టరు. ప్రజల యొక్క ప్రాతినిధ్యం, ప్రజల కాంట్రిబ్యూషన్ గుడ్లు ఏర్పడాలి. కానీ ఒక రాజు గుడి కట్టాలి, ఆ గుడి కాడికి ఎవరు పోరు. ఒక ఎమ్మెల్యే గుడి కట్టి ఆ గుడి కాడికి ఎవరు పోరు. ఉన్న గుడిని పక్కనే పెట్టి మళ్ళీ గుడి కట్టడం సరైన విధానం కాదు. తప్పు చేసింది మీరు. దోసుకున్నావు, గుండాలు తీసినావు, అడవి మొత్తం సత్నాశనం చేసినావు. మళ్ళీ ఇప్పుడేందో ఆ జోలి ఈ జోలి నీ కార్యకర్తలు శాతం ఐదుకి నీ నాకేం వచ్చింది. దానికి ఏందో భుజాలు ములిగి చెప్పుడు కాదు. నిజంగా ఇప్పటికి కూడా నీకు చిత్తశక్తి ఉంటే ఎప్పటికి కూడా మా డాక్టర్ వంశీకృష్ణ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. ఇప్పుడు కూడా చెప్తావు, నువ్వు 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసావో 15 నెలల్లో మా డాక్టర్ వంశీకృష్ణ గారు అంత అభివృద్ధి చేసి చూపించారు. నిజంగా నీకెప్పుడు ఫామ్ హౌస్లో వచ్చినప్పుడు 100 కోట్ల దొంగవు. దాని కొరకే ఇవన్నీ శాంక్షన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు శాంక్షన్లు తెస్తే ఆ బిల్లులు మా గవర్నమెంట్లో ఇచ్చినాం. నీవు ఇచ్చిన శాంక్షన్లు మొత్తం మా గవర్నమెంట్లోనే బిల్లులు తీసుకున్నారు. నిజామా కాదా? ఇదంతా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అన్నీ ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వేం చేసింది అంత అచ్చంపేట ప్రజలకు తెలుసు. అచ్చంపేట ప్రజలు గమనిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపాల్ గారు అచ్చంపేట నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో టీవీలలో, పేపర్లలో గోపాల్ బాలరాజు గారు ఆచూకీ ఇక్కడ నియోజకవర్గానికి కనుమూపు దూరంగా ఉన్నాడు, కనిపిస్తలేడని చెప్పేసి
పేపర్లో టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు చూడడానికి వచ్చినప్పుడు అచ్చంపేట అభివృద్ధి నియోజకవర్గాలు ఏం జరిగింది తెలుసుకొని వాటిపైన ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏంటంటే ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు, విమర్శల సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం తప్పుదో పడితే వాటికి కూడా సరైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా బాలరాజు గారు తాను పనిచేసినప్పుడు మరి అచ్చంపేట నియోజకవర్గం స్వర్ణయుగంగా మార్చినట్లు, మేమంతా దాని మొత్తం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మొత్తం మారిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా మన అచ్చంపేట నియోజకవర్గం చెందిన వ్యక్తి. మరి ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. గతంలో దొరల పాలన పోయింది, ఇలా ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రగతి భవన్ కంచెలు విడగొట్టి ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజలకు ఇలా అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ప్రజాపాలనలో ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజల కొరకు. మరి ఆ హామీలు కూడా ఒకటొకటి నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము మన పైన అందరిపైన ఇలా సుమారు 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, అది ఎవరికి ఉపయోగం లేదు. మరి ప్రజల డబ్బులు మొత్తం కూడా ఇలా అడ్డగోలుగా ఇలా ఖర్చు పెట్టి ప్రజలపైన భారం పెట్టి వారు దిగిపోయారు. రైతు బంధు కూడా చివరికి ఎలక్షన్ ముందు రైతు బంధు కూడా పెండింగ్ పెట్టిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యోగ నీళ్లు నియామకాలు అనుకున్నాం. ఇలా నియామకాలు అంటే ఒక నియామకం చేపట్టే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, డిఎస్సి లేదు, ఏ ఉద్యోగాలు లేవు. కేవలం పోలీసు వారినే నియమించుకొని తన గవర్నమెంట్కు రక్షణగా ఉపయోగించుకోవడానికి పోలీసు రిక్రూట్మెంట్ మాత్రమే తప్ప ఏ రిక్రూట్మెంట్ చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా అన్ని నోటిఫికేషన్ డిఎస్సి కానీ ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని నియామకాలు అధ్యాపకుల పోస్టులు వేస్తూ ఉన్నారు త్వరలో. అదే మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 మళ్ళీ వేస్తూ ఉన్నారు. ఇలా ప్రజల కోసము ఉద్యోగాలు ఏవైతే నిరుద్యోగులు ఎదుర్కొంటారో వాళ్ళు అన్ని కూడా ఇలా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరొక వైపు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇలా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ఇలా ప్రయాణం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి నిన్నటికి నిన్న ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ మార్కెట్కి పోతా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగాలు లేవని గుర్తించి మొట్టమొదటిసారిగా మా సన్న బియ్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. మరి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఒకవైపు మరి మీరు చేసిన అప్పులకు వడ్డీ కడతా ఉన్నారు. సంవత్సరానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు అప్పు ఇలా వడ్డీ కడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇలా గవర్నమెంట్ అకౌంట్ డబ్బులు కూడా చక్కగా పోయి వడ్డీ రూపంలో పోయి సంస్థలకు పోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం అచ్చంపేట నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత చేయడం జరిగింది. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం దాంట్లో కార్యకర్తలను సమాయత్తం చేద్దామని. అసలు మనకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారా లేదా మనం పోతే ఏంటి రెస్పాన్స్ అనే భయంతో వచ్చిర్రు. కానీ కొంతమంది కార్యకర్తలు నియోజకవర్గం మొత్తం నుంచి వచ్చిర్రు, కొంతమంది చాలా రోజులు చూడగానే వచ్చిర్రు. మన ఎమ్మెల్యే గారు 6 రోజులు ఆపరేషన్ అంటే 5 రోజులు లైన్లు కడతారు. 2 నెలల నుంచి ఇలా కనబడుతుంటే మరి ఇంత కార్యకర్తలు వాళ్ళ 5 రోజులకి ఎంతమంది వస్తారు వాళ్ళకి ఆయనకే తెలియదు, అందరికీ తెలిసిన విషయం. మరి 2 పర్యాయాలు అచ్చంపేటకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇది ఎంతో వెనుకబడిన ప్రాంతం. మనం తెలంగాణ కొట్లాడుకొని సాధించుకున్నాము. ఆంధ్ర పాలకుల నుంచి మనం ఎన్నో నిధులు సంపాదించుకోవాలి, ఎన్నో నిధులు నియామకాలని దాని గురించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇంత వెనుకబడిన ప్రాంతానికి తెలంగాణ ద్వారా ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయ్యి మన అచ్చంపేటకు ఏం ఉద్ధరించినాం 10 సంవత్సరాలు. ఒక ప్రాజెక్ట్ అన్న నీళ్లు లేవు మన ఏరియాలో, ఎంతో వెనుకబడ్డది. మన వలస కూలీలు ఉన్నారు ఇక్కడి నుంచి. కానీ దాన్ని నిరోధించడానికి నువ్వు తీసుకున్న చర్యలు ఏంటివి? కాబట్టి నీకు చెప్పుకోవడానికి వేరే ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తారు. 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టలేక ప్రభుత్వము ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఈ స్కీమ్లన్నీ అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తుంది. మననే సన్న బియ్యం రాష్ట్రం మొత్తం ఇచ్చారు. మీరు ఇంతకుముందు బియ్యం ఇస్తే అంత దందా చేసుకోరు, అంతా అమ్ముకోవడం చేతులు మారడమే కానీ ఎవరైనా తినడానికి పనికొచ్చిందా? కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలంతా తినాలి మనం ఇచ్చే బియ్యము. ఇది ఉంటే బిజినెస్ కావద్దు, అంతా బ్రోకర్లకు పాలవుతుంది, మధ్య దళాలకు పాలవుతుంది. కాబట్టి మనం ఇచ్చేది ప్రతి ఒక్కటి నిరుపేదలు వినియోగించుకోవాలని చెప్పి సన్న బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నారు.
అలాగే మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? పబ్లిక్ మీరు ఏం చేస్తారు? వచ్చినప్పటి నుంచే, వచ్చిన నెల నుంచే అజయలే అంటారు. కానీ వచ్చి ఎన్ని రోజులు మన ఆర్థిక పరిస్థితి అప్పులేదు. మీరు చేసి ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కడతారు. ఆ అప్పులు కూడా ఎందుకని పనికిరానికి ప్రాజెక్టులు కట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అది కూలిపోయింది. అప్పుడే వేరే ఏమైనా అప్పుడు ఎండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కొన్ని ప్రాజెక్టులు కేఎల్ఐ కానీ ఇంకా వేరే ప్రాజెక్టు కానీ ఏదైనా కంప్లీట్ చేయాలని, మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ఇంకిత జ్ఞానం లేదు. ఎప్పుడు రాజకీయాలు, కబ్జాలు, ప్రజల మీద దౌర్జన్యాలు, పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని పబ్లిక్ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి పబ్లిక్ కూడా అంత నిర్బంధ పాలన నుంచి విముక్తి చెందినమని ఎంతో సంతోషపడుతుంది. ఇప్పుడు 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య హాస్పిటల్లో ఆపరేషన్ అయినా కానీ ఆయన కూడా మనసంతా ఇప్పుడు ఇక్కడనే ఉన్నది. గెలిచిన రోజు నుంచి కూడా ఆయన కంటి మీద గుంటు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని తిరుగుతూ మన ప్రాంత సమస్యల మీద ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీకు పుట్టగతులు ఉండవు, రాజకీయంగా ఇలాంటి అవకాశాలు ఉండవని నీ ఆందోళన తప్ప వేరే పబ్లిక్ మన అచ్చంపేట ప్రజలను ఏదో ఉద్ధరిద్దామనేది నీ ఉద్దేశం లేదనేది అందరికీ, అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. నా మాట ఇదే ఉంటుంది, నా పద్ధతి ఇదే ఉంటుంది అంటున్నావు. నీ ఓట్లు కూడా అవే ఉంటాయి. మన వచ్చిన ఓట్లు ఉంటే అవి కూడా వస్తే రావో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఏదన్నా కన్స్ట్రక్టివ్గా మనకు సహకరించాలి. అవతల పార్టీ చేసినా కానీ మంచి పనిని దాన్ని మనం అభినందించాలి. కానీ ఎంతసేపు పబ్బం కట్టుకోవడానికి విమర్శలు చేయడం తగదు. కావని చెప్పి తిరస్కరించింది. అవసరమైతే నియోజకవర్గంలో ఇంకో నాయకుడు ఎదుగుతాడు, ఇక్కడ నుంచి ఇంకో నాయకుడు ఎమ్మెల్యే కొట్టేసే అవకాశం వస్తుంది. కానీ నీకు మాత్రం ఎట్టి ప్రజలు అవకాశం ఇయ్యరు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని జిందగీ తీసిన అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నమ్మరు. తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ రక్తంతో వచ్చింది. మా ప్రాంతం, మా నాయకుడు, మా పరిపాలన అనుకున్నాం. ఇలా ప్రజలు తేరుకున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో నీకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇచ్చారు. తేరుకొని మా నాయకుడు మాకు కావాలి, మావుడు మాకు కావాలి, ఎవడో వచ్చి పరాయవాడు వచ్చి మా పని పెత్తనం చేసి అడ్డవులుగా మాట్లాడాలని చెప్పేసి మాకు తేరుకొని తిరస్కరించారు. కాబట్టి రేపు వచ్చే అవసరమైతే ఈ ప్రాంతం నుంచి ఒక నాయకుడు ఎదిగే అవకాశం ఉంటుంది. బయటి వాళ్ళని ఎక్కడ కూడా అచ్చంపేట నియోజకవర్గం రానియం వచ్చినా వాళ్ళకి అవకాశం రాని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మీరు పార్టీ అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరైన విధానం కాదు. దయచేసి మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, మీ కార్యకర్తల సంతోషం కొరకు మీరు వస్తే మీరు మాట్లాడండి, కలిసిపోండి. మేము ఎవరు కాదనం. మీరు రోజు 2 సార్లు రాండి. నియోజకవర్గం ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. పోలీసు వాళ్ళని ఇలా మాట్లాడదు. పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పోలీసుతో ఫ్రెండ్షిప్ చేసింది మీరు. పోలీసు వాళ్ళని ఫ్రెండ్లీ పోలీస్ పేరు పెట్టి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రజలు ఏ విధంగా కొట్టించారు మీరు ఇలా అందరూ కథలు చూసినాం. కొడకారు ఒక కుండలు పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ చేప మీద కొట్టింది, పోలీసు వాళ్ళు కొట్టించారు. ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళపై కేసు పెట్టించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నారు, ఓపెన్గా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేషన్లపై ఇవాళ అవడం లేదు. పోలీసు వాళ్ళు మొత్తంగా వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు స్వేచ్ఛ ఉంది. ఈరోజు నిజంగా స్వేచ్ఛ ఉంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఏమైనా కేసు విషయంలో మాట్లాడితే సార్ ఇది సరైన కేసు కాదు, ఇది మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఇలా నిజాయితీ కాకుండానే మేము ఎవరు చూసుకుంటున్నాం. పోలీసు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళు మీరు చెప్పిన కూడా మా మాట్లాడట్లేదు. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్న కాబట్టి మా మాట్లాడట్లేదు. మేము కూడా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, స్వేచ్ఛగా పనిచేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదు. కాబట్టి అది కూడా మీకు తప్పుడు ఆరోపణలు మీరు చేయదని చెప్పి మరొకసారి కోరుతూ, మీరు మీ కార్యకర్తల సంతోషం కొరకు మీరు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ వంశీకృష్ణ గారి మీద, వారి వ్యక్తిత్వం మీద మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. కంపల్సరీ చెప్తా ఉన్నాం. మూలమాల గారికి థ్యాంక్ యూ.